హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఉల్లిపాయ వెల్లుల్లి రహస్యం తెలుసుకుందామండి. శాస్త్రాల్లో ఉల్లిపాయ వెల్లుల్లి వినియోగం ఎందుకు నిషేధించబడింది? ఎందుకంటే ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదనే దానికి వెనుక ఉన్న ఆధ్యాత్మిక శారీరక గాఢమైన సంబంధం అయితే ఉంది. విష్ణుమూర్తి మోహిని రూపం ధరించి సముద్రం మదనం నుంచి ఉద్భవించిన అమృతాన్ని దేవతలకు పంచిపెడుతుండగా ఒక రాక్షసుడు దొంగచాటుగా వచ్చి వారి మధ్య కూర్చున్నాడు. ఆ సమయంలో ఒక దేవతగా చేరిన విష్ణుమూర్తి అతనికి కూడా అమృతాన్ని సమర్పించాడు. అయితే అది క్షణంలోనే సూర్యచంద్రులు అతను నిజానికి ఒక రాక్షసుడని ఆయనకి తెలియజేశారు. విష్ణుమూర్తి వెంటనే ఆ రాక్షసుడి మెడను సుదర్శన చక్రంతో నరికివేశాడు. అయితే అమృతం అతని కంఠానికి చేరిన క్షణంలోనే తల మరియు శరీరం అమరత్వం పొందాయి. అయితే విష్ణుమూర్తి శరీరపు తలను నరికివేసినప్పుడు ఆ తల నుంచి కక్కిన అమృతపు చుక్కలు భూమిపై పడినప్పుడు వాటి నుంచే ఉల్లిపాయలు వెల్లుల్లి పుట్టాయి. ఈ రెండు కూరగాయలు అమృతపు చుక్కల నుంచి పుట్టినవే కాబట్టి వాటిలో కొంత గుణాలు ఉన్నప్పటికీ రాక్షస గుణాలు కూడా కలిగి ఉంటాయని భావిస్తారు. అందువల్ల ఈ రాక్షస గుణాలు మనసులో వాంఛలు, కామం, కోపం, అహంకారం వంటి లక్షణాలను పెంచుతాయని, అందుకే దేవతల పూజల సమయంలో వీటిని వాడకూడదని శాస్త్రాలు పేర్కొంటూ ఉంటాయి. ఉల్లిపాయలు వెల్లుల్లి తినేవారికి రక్తంలో దుష్ప్రభావం ఏర్పడుతుందని చెప్తారు. అందువలన వ్రతాలు, ఉపవాసాలు, పూజలు వంటి పవిత్ర కార్యక్రమాల సమయంలో ఇవి తప్పనిసరిగా తప్పించుకోవాలని సూచించబడింది. ఈ రెండు కూరగాయలను మితంగా తీసుకోవడం వల్ల శారీరకంగా ఉపయోగకరమైనప్పటికీ ఉల్లిపాయలు వెల్లుల్లి అధికంగా తినడం వల్ల మనసు చంచలంగా మారి శాంతి తగ్గుతుందని భావిస్తారు. అందువల్ల శాస్త్రుల దృష్టిలో వ్యక్తి జీవితం అంటే భగవద్గీతలో తమ మనసును కేంద్రీకరించుకోవడం కోసం ఇవి నివారించడం మంచిదని సూచించారు. అందుకే పూజలు, వ్రతాల సమయంలో వీటిని తీసుకోకుండా ఉండడం అనేది శ్రేయస్కరమే. ఇదండి ఉల్లిపాయలు వెల్లుల్లి గురించి కొన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.